మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో గందరగోళం నెలకొంది. స్టాల్స్ ను తిలకించడానికి వస్తున్న సమయంలో మంత్రి దుర్గేష్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ ను రఘురామకృష్ణంరాజు గన్మెన్ అడ్డుకున్నారు. దీంతో గన్మెన్ తో కార్యకర్తలు, మంత్రి గన్మెన్లు వాగ్వాదానికి దిగారు. అరుపులు, కేకలతో ప్రాంగణం మొత్తం దత్తరిల్లింది. ఇక బోనబోయిన శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఘటనపై వాకబు చేశారు మంత్రి కందుల దుర్గేష్. ఇక గుంటూరులో అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సెక్యూరిటీ గార్డు తనను చేతితో గుండెలపై బలంగా గుద్దారని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నొప్పి రావడంతో డాక్టర్ వద్దకు వెళ్లి వైద్యం చేయించుకున్నానని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ తన సెక్యూరిటీ గార్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు ముందు నడుస్తూ ఉన్నారు. మేము మినిస్టర్ గారితో నడుస్తాం. రఘురామకృష్ణ గారి సెక్యూరిటీ ఆయన వెనక ఉండి అందరినీ కూడా ఆయన ఆపుతా ఉన్నాడు. ఆయన సెంటర్ సెక్యూరిటీ అంట. కొంచెం దురుసుగా కూడా ఉన్నారు. ఆయన కొంచెం నేను అట్లా మినిస్టర్ గారి వరకు మాట్లాడుకుంటూ ముందుకెళ్ళగానే మేము సీఎం గారి సెక్యూరిటీ చూసాము, డిప్యూటీ సీఎం గారి సెక్యూరిటీ చూసి అట్లా చేపెట్టి అడ్డు పెడతా. కానీ ఇతను మాత్రం బాగా ఇట్లా గూడబెట్టి ఇట్లా నాకు చెస్ట్ మీద బలంగా గుద్దాడు. మోచేతితోటి బలంగా చెస్ట్ మీద గుద్దడంతో కొంచెం నాకు బాధ కలిగి ఒక నిమిషం తర్వాత నాకు కూడా షాక్లో ఇట్లా కొట్టాడు. అంటే తోసాడా అట్లా అదే క్రమంలో కాకుండా కొట్టినట్టుగా నాకు బాగా బలంగా పెయిన్ వచ్చింది. దాని మీద అతను కొంచెం నేను గట్టిగా అరిశాను. ఏంటో కొడతాం ఏంటి, ఇట్లా మాట్లాడతాం ఏంటి అనగానే అని సార్ వెంటనే రఘురామకృష్ణ గారు ఇట్లా ఆయన కూడా వీళ్ళు మాట్లాడట్లేదు సార్, అందరినీ ఇబ్బంది పెడుతున్నాను, నేను కూడా కంప్లైంట్ చేస్తాను అన్నారు. ఈ లోపు నాకు కొంచెం ఆ పెయిన్ మీద కొంచెం వెనక్కి తగ్గేసరికి కొంచెం కార్యకర్త కొంచెం ఆ పెయిన్ అన్నాననే కార్యక్రమం అతను కొంచెం పక్కన తీసుకెళ్ళి కొంచెం మందలించడం జరుగుతుంటే మీరు ఇందాక ఇక్కడ చూశాను నేను పెమ్మసారి గారి సిబ్బంది మీద జనసేన నాయకులు అటువంటిది దాడి కాదు అది. రైటికా గుంటూరు అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో గందరగోళం నెలకొంది. స్టాల్స్ ను తిలకించడానికి వస్తున్న సమయంలో మంత్రి దుర్గేష్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ ను రఘురామకృష్ణంరాజు గన్మెన్ అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి అయితే తలెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, చెప్పండి. అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో గందరగోళం నిలిపింది. అరుపులు, కేకలతో కూడా ఆ ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అమరావతి చిత్రకళా వేది ఏదైతే ప్రారంభోత్సవం ఆహ్లాదకరంగా సాగాల్సిన కార్యక్రమం ఒక్కసారిగా ఉద్రిక్తకు వేదికగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్టాల్ను తొలగించేందుకు వెళ్తున్న సమయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సెక్యూరిటీ గార్డు తనను అడ్డుకోవడమే కాకుండా గుండెలపై చేతితో బలంగా గుద్దారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిన పరిస్థితి అయితే ఉంది. అసలు అక్కడే ఏం జరిగింది, మంత్రులకు ఏదైతే కందుల దుర్గేష్ తో పాటు బోనబోయిన శ్రీనివాస్ ను ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు అడ్డుకున్నారో, అదేవిధంగా భద్రతా కారణాలా లేక ప్రోటోకాల్ సమస్య అన్న ప్రశ్నలు అయితే ఇప్పుడు తెరపైకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సెక్యూరిటీ గార్డు తన గుండెలపై బలంగా గుద్దారని బోనబోయిన శ్రీనివాస్ స్పష్టం చేయడంతో ఘటన ఏదైతే మరింత సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గుండెలపై అంత బలంగా ఎందుకు కొట్టారని సెక్యూరిటీ గార్డ్ ను తాను ప్రశ్నించానని, అయితే తన మాటలను పట్టించుకోకుండా
సెక్యూరిటీ గార్డు వ్యవహరించారని బోనబోయిన శ్రీనివాస్ అయితే ఆరోపించిన నేపథ్యం అయితే ఉంది. అయితే దెబ్బ తీవ్రంతో గుండెల్లో నొప్పి వచ్చిందని, ఆ నొప్పి భరించలేనంతగా ఉండటంతో కూడా వెంటనే ఏదైతే వైద్యునికి కలిసి చికిత్స కూడా చేయించుకున్నట్లుగా ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఒక ప్రజా కార్యక్రమంలో తనపై సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరు ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఇక బోనబోయిన శ్రీనివాస్ పై జరిగిన పరిణామాలతో అక్కడున్న జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ గార్డుతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మరింత ఉధృతకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మంత్రి కందుల దుర్గేష్ గన్మ్యాన్లు కార్యకర్తల మధ్య కూడా తోపులాట చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా అరుపులు కేకల వాగ్వాదాలతో అమరావతి చిత్రకళా వీధి ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరిస్థితి అదుపు తెచ్చే పరిస్థితి కనిపించడంతో కార్యకర్తలు డిప్యూటీ స్పీకర్ సెక్యూరిటీ గార్డ్ ను పక్కకు నెట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి అక్కడ ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొందని కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఒకవైపు ప్రముఖులు, మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది, ఇంకోవైపు కార్యకర్తలు, ఇలా ప్రారంభోత్సవ కార్యక్రమం ఒక్కసారిగా తోపులాట వాగ్వాదాలతో ఉద్రిక్తంగా మారిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ కూడా దీనిపై స్పందించిన పరిస్థితి అయితే ఉంది. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వెళ్లి స్వయంగా ఏదైతే మంత్రి ఆయన ఇంటికి వెళ్లారో జరిగిన పరిణామాలపై అయితే ఆయన ఆరా తీసిన పరిస్థితి అయితే ఉంది. బోనబోయినకి ఎదురైన పరిస్థితులను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ఘటనకు రాజకీయ ప్రాధాన్యత దీనికి సంబంధించి కూడా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే తనపై దాడికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపిస్తున్న సెక్యూరిటీ గార్డుపై చర్యలు తీసుకోవాలని కూడా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తన సెక్యూరిటీ గార్డుపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజా కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అదేవిధంగా రాజకీయ నాయకులతో సెక్యూరిటీ సిబ్బందులు వ్యవహరించే తీరుపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క అమరావతి చిత్రకళా వేది ప్రారంభోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క బోనబోయిన శ్రీనివాస్ చేసిన గుండెలపై గుద్దారన్న ఆరోపణలపై మొత్తంగా వారి ఇక్కడ జనసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా రఘురామకృష్ణరాజు తనకు సంబంధించి గన్మ్యాన్ పై కూడా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యంగా కోరుతున్న పరిస్థితి. అదేవిధంగా అక్కడే ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా ఉండటం, పెమ్మసానితో పాటు మరికొంత ప్రజాప్రతినిధులు కూడా ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలు గన్మ్యాన్ తోపులాట జరగటం చాలా ఏదైతే ఒకే పార్టీ కుమ్ములాట పరంగా లాగా మారిన పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నాగేశ్వరరావు సెక్యూరిటీ గార్డ్ వర్షన్ ఏంటి, ఆయన ఏమంటున్నారు? ఆయన విధుల్లో భాగంగా ఏదైతే వీరు ఎవరు అనేది తెలియక ఒకసారి చేతులతో అట్లా నెట్టడం జరిగింది తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా చేతులతో గుద్దలేదని ఆయన చెప్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కి గుండెల మీద గట్టిగా దెబ్బ తగిలిందని ఆయన స్వయంగా చెప్పటం, అదేవిధంగా హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవటం కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఇది మొత్తంగా త్రిపుల్ ఏదైతే దీని మీద ఎలాంటి స్పందిస్తారో కూడా చూడాల్సి ఉంది. అతని గన్మ్యాన్ వ్యవహారంపై ఏంటనేది కూడా ఏం స్పందిస్తారనేది కూడా చూడాల్సి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా అది పొరపాటున జరిగిందనే అంశంగా కూడా ఒక పక్కన భావిస్తున్నప్పటికీ గట్టిగా దెబ్బ అంత గట్టిగా చెయ్యి విసిరి గుండెలపై అంత గట్టిగా తగిలే విధంగా కొట్టడం దేనికన్నట్లుగా కూడా ఇక్కడ విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.